ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము ఈ 16-17 వచనాలను మనం గమనించినట్లయితే ఇందులో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, మీకు తీర్పు తీర్చి ఎవరికి అవకాశమును ఇవ్వకండి అని అంటాడు. అంటే కొంతమంది తీర్పు తీర్చే పని పెట్టుకున్నారట. తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి? ఏది మంచి ఏది చెడు చెప్పడం, ఏది చేయాలి ఏది చేయకూడదో చెప్పడం, దాన్ని మనం ఏమంటాం? తీర్పు తీర్చడం అంటాం. చాలా విషయాల్లో తీర్పు తీరుస్తూ వస్తూ ఉంటాం. అయితే పౌలు గారు అంటారు, ఆయన ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించి, ఈ విషయంలో మాత్రము మీకెవరు కూడా తీర్పు తీర్చవలసినటువంటి అవకాశమును ఎవరికి ఇవ్వకండి. తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి అన్నట్టు అర్థం ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి సత్యము ఆల్రెడీ బయలుపరచబడింది, దాని యొక్క అసలు వాస్తవం తెలియబడింది. ఇంకా అసలు విషయం తెలిసిన తర్వాత, అసలు వాస్తవం తెలిసిన తర్వాత ఇంకా తీర్పే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఎక్కడైనా మర్డర్ జరిగితే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఇన్వెస్టిగేషన్ చేసి దానిలో ఉన్నటువంటి దోషులు ఎవరో కనిపెట్టి న్యాయస్థానం దగ్గరికి తీసుకొని వస్తారు. ఇప్పుడు దాకా ఆ మర్డర్ జరిగిన తర్వాత ఎవరు మర్డర్ చేశారో తెలిసిపోయింది. ఎవరు మర్డర్ చేశారో తెలిసిపోయింది. ఎవరు మర్డర్ చేశారో తెలిసిపోయిన తర్వాత మరలా ఇన్వెస్టిగేషన్ చేయమంటే అర్థమేముంటుంది? ఎందుకంటే ఆల్రెడీ వీ ఫౌండ్ ద ట్రూత్, సత్యం ఏంటో తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మరలా ఆ హోల్ ప్రాసెస్ మనం చేయాల్సినటువంటి పని అనేది లేదు. అలాగే ఈ విషయంలో కూడా అసలు సత్యం అనేది బయలుపరచబడింది, అసలు సత్యం తెలియపరచబడింది. తెలియపరచబడిన తర్వాత మరలా మనకు తీర్పు తీర్చాల్సినటువంటి అవసరం ఏది, ఎవరికి ఇవ్వకూడదు అనేది లేఖనం మనకు తెలుస్తుంది. ఏ విషయంలో అనంటే అక్కడ చూసారా, ప్రభు అంటాడు, అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశమో ఇవ్వకండి. ఈ విషయాల్లో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించేసాం, వాటిలో ఉన్న సత్యం బయలుపరచబడింది అంటాడు. ఏంటట అవి అని మనం ఇస్తే, అన్నపానములు ఒకటి, రెండవది ఏంటి? పండుగ రెండవది, అమావాస్య 3, విశ్రాంతి దినము 4. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పఠిస్తే, ధ్యానిస్తే, చదివితే అందులో కొన్ని సంగతులు మనం తెలుసుకోగలుగుతాం కదా. ముందుగా బైబిల్ గ్రంథాన్ని రోజు చదవడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పండి? మీ దగ్గర ఉన్నటువంటి దైవ గ్రంథాన్ని అనుదినము కూడా చదవాలి, దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. రోజులో కొంత సమయాన్ని కేటాయించండి, మీకు ఎంత చేతనైతే అంత చేత. ఏమండి, రోజుకు ఒక అధ్యాయం వీలైతే ఒక అధ్యాయం చదవండి, 2 వీలైతే 2 చదవండి, 3 వీలైతే 3, 5 అయితే 5, 10 అయితే 10. మీ ఇష్టం, మీకు ఎంత ఓపిక ఉందో అంత, మీరు ఎంత చదవగలరో అంత. కానీ కనీస పక్షం రోజుకొకసారి అయినా సరే ఒక సమయాన్ని కేటాయించుకొని బైబిల్ గ్రంథాన్ని మాత్రం చదవడము ప్రారంభించండి. బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అండి? అధ్యాయాలు, బైబిల్లో ఉన్న అధ్యాయాలు మొత్తం పాత నిబంధన నూతన నిబంధన కలిసి అంటే సుమారుగా 1100కు పైగా, 1100 నుంచి 1200 మధ్యలో ఉంటాయి కదా. ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 50. నిర్గమకాండంలో 40. ఇలా మీరు అన్ని కూడుకుంటూ పోతే సుమారుగా 1100 ఎబో వస్తుంది, 1150 ఆర్ 1157 సంథింగ్ ఉంటుంది. అంటే మీరు ఆలోచించి రోజుకొక అధ్యాయం చదివినాం అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది? 1100 రోజులు పడుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సుమారుగా 3. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు, అవునా? అంటే సుమారుగా ఎన్ని రోజులు పట్టవచ్చు? 3 సంవత్సరాలు పడుతుంది రోజుకు ఒక అధ్యాయం చదువు. అదే రోజుకు 2 అధ్యాయాలు చదివారనుకోండి, ఎన్ని సంవత్సరాలు? సంవత్సరంన్నర పడుతుంది. రోజుకు 3 అధ్యాయాలు చదివారనుకోండి, అప్పుడు సంవత్సరం మీద 1-2 నెలలు ఎక్కువ పడుతుంది. అందుకే వీలైతే రోజుకు ఒక 3 లేదా 4, చిన్న అధ్యాయాలు అయితే ఒక 5-10 చదవండి, పెద్ద అధ్యాయాలు అయితే ఒక 3 చదవండి. అలా ఏదో రకంగా యావరేజ్గా మీరు రోజుకు 5 అధ్యాయాలు చదవగలిగితే ఒక సంవత్సరంలో మీరు ఏం చేయగలుగుతారు? బైబిల్ని పూర్తి చేయగలుగుతారు. ఇక్కడ దేవుడు ఎంతో ప్రేమించి తన సత్యమును మనం గ్రహించినట్లుగా
దేవుడు అనేటువంటి వ్యక్తి యొక్క విషయములన్నీ, దైవ సంబంధమైనటువంటి విషయములన్నీ కూడా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మాత్రమే మనం కనుగొనగలము. రక్షణ మార్గము, ముక్తి మార్గము, మోక్ష మార్గము ఈ దైవ గ్రంథములో మాత్రమే మనము కనుగొనగలం. దైవ సంబంధమైన విషయములు ఈ దైవ గ్రంథంలో మాత్రమే మనము కనుగొనవలము. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా విధిగా తప్పనిసరిగా వ్యక్తిగతంగా మనం అనుదినము ఆహారం ఎలాగైతే భుజిస్తామో, ఎలాగైతే నీళ్ళు తాగుతామో, ఎలాగైతే నిద్రపోతామో, అది దైనందిన దినచర్య. అలాంటి నీ దైనందిన దినచర్యలో బైబిల్ చదవడము కూడా ఏం చేయాలి చెప్పండి? ఒక దినచర్యగా పెట్టుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా నేను బైబిల్ని కంప్లీట్ చేయాలి, సంవత్సరంలో ఒక్కసారైనా సరే నేను ఫినిష్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మనం బైబిల్ చదివితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనను దీవిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పండి? బైబిల్ గ్రంథాన్ని తెరచి కనీస పక్షం ఎన్ని అధ్యాయాలు? ఒక అధ్యాయమైనా చదివితే 3 సంవత్సరాలలో మీరు ఏం చేయగలుగుతారు? బైబిల్ని ఎందుకంటే బైబిల్ చదివితేనే కదా చెప్పే వాక్యం అర్థమవుతుంది. బైబిల్ చదివితేనే కదా దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడో తెలుస్తుంది. బైబిల్ చదివితేనే కదా రక్షణ మార్గము, అలాగే పరలోక మార్గము మనం గ్రహించగలుగుతాం, సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. సో కాబట్టి మన సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విధిగా తప్పనిసరిగా రోజు 2 పనులు చేయాలి. ఎన్ని చేయాలా? రోజు 2 పనులు. మొదటిదేమో తప్పనిసరిగా రోజుకొక అధ్యాయమైన బైబిల్ చదవాలి. తర్వాత రెండవది, రోజుకి కనీసం 10 నిమిషాలైనా ప్రార్థన చేయాలి. ఇది మినిమం అన్నమాట. అన్న 10 అని అడిగాడు, 10 చేసుకూసారు, 10కి మించి. కానీ నీ శక్తికి ఎంత ఉండాలా? కనీస పక్ష 10. రోజు ఎన్ని అధ్యాయాలను చదవచ్చు, కానీ మినిమం ఎన్ని? ఈ 2 కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ దీస్ 2. దేవుడితో నడవడం అంటే ఏంటండి? బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుడితో సమయం గడపడం. అదే. ఇంకెంత గడపాలని నేను చెప్పాను మీకు. మీరు రాలేదనుకోండి కొంతమంది. నేను రాత్రి మేము చాలా విషయాలు చర్చించుకున్నాం. మనం ఎంతసేపు బైబిల్ చదవాలా, ఎంతసేపు ప్రార్థన గదిలో ఉండాలి. యూ షుడ్ మేక్ ఇట్ ఏ ప్రాక్టీస్. దాన్ని మీరు ఏం చేయాలి చెప్పండి? అలవాటుగా చేసుకోండి. అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సారము కానీ సత్యం కానీ తెలుసుకుంటాం. మన జీవితాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మెట్టుకి ఇప్పుడు మనం చదివినటువంటి వచనాన్ని చూస్తే అందులో అంటాడు పౌలు గారు, ఏ యుగానికి చెందినటువంటి వ్యక్తి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించి మరణించి తిరిగి లేచిన తర్వాత దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఉన్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటేమో క్రీస్తు ప్రభువు జన్మించక మునుపు ఉన్నటువంటి దైవవాక్యము, రెండోదేమో ప్రభువు జన్మించిన తర్వాత ఆయన జీవిత చరిత్ర ఆరంభముతో ఉండేటువంటి ఇంకొక దైవవాక్యం. కనుక యేసు ప్రభువు రాకముందు ఉన్నటువంటి ఆ దైవవాక్యాన్ని అంతటిని కూడా బైబిల్లో పాత నిబంధన అని రాసి పెట్టారు. యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన జీవిత చరిత్ర ఆరంభం నుంచి జరిగినటువంటి దైవవాక్య సందేశాలన్నిటిని కూడా నూతన నిబంధన అని పొందుపరిచారు. ఇప్పుడు ఈ పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? యేసు ప్రభు. మరి ఏంటి ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంటి, న్యూ టెస్ట్మెంట్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని మనము ఆలోచించాలి. లోగడ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, లేదా లాస్ట్ సండే రోజు మనం చెప్పుకున్నాం. పాత నిబంధనను మనం ఎలా అర్థం చేసుకోవాలి, పాత నిబంధన కొట్టివేయబడిందా ఏమండి అని ఆలోచన చేయాలి. లేదా కొంతమంది ఏమంటారంటే పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన మనకు అవసరం లేదు అని అంటారు. ఇప్పుడు చాలా క్లియర్గా మనం చేద్దాం. ఒకటి కొట్టివేయబడింది ఏంటనంటే, గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ అనే విషయము కొట్టివేయబడింది. కానీ దేవుడు అంటాడు, యేసయ్య నేను నెరవేర్చుటకే వచ్చాను అని అంటాడు. ఏమంటాడు చెప్పండి? లేఖనములను నెరవేర్చుటకే నేను వచ్చాను. అది ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు లేఖనాలను యేసు ప్రభు ఎలా నెరవేర్చాడు అని అంటే, ఇక్కడ మీరు గమనిస్తే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ మనం అర్థం చేసుకునేటప్పుడు పాత నిబంధన అంటే మొత్తం గమనించండి. ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు దాన్ని మనం ఏమంటామంటే ధర్మశాస్త్రము అంటారు. ద లా ఆఫ్ మోజెస్ అంటారు. ఏమంటారు? ధర్మశాస్త్రం.
ఆ తర్వాత ఉన్నటువంటి యెహోషువ గ్రంథము నుంచి కూడా ఎజ్రా నెహెమ్యా వరకు, ఎస్తేరు వరకు ఉన్నటువంటి వాటిని చరిత్ర గ్రంథాలు అంటారు. హిస్టారికల్ బుక్స్ అంటారు. ఏమంటారు వాటిని? చారిత్రక గ్రంథాలు. ఎందుకంటే దాంట్లో మొత్తం హిస్టరీ రాశారు. ఏ రాజు లేకపోతే ఏ న్యాయాధిపతి ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలించడం, వారి కాలంలో జరిగిన సంగతులు ఏంటి, విషయాలేంటి అంతా కూడా ఒక హిస్టరీ లాగా రాసుకుంటూ వచ్చారు. కనుక వాటిని హిస్టారికల్ బుక్స్ అని అంటారు. అలాగే యోబు గ్రంథం నుంచి యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 పుస్తకాలను ఏమంటారు అంటే కావ్య గ్రంథములు అంటారు. పోయిట్రీ అంటారు. ఏమంటారు చెప్పండి? కావ్యం. ఎందుకంటే కావ్యం అంటే ఒక పాటలాగా, అంతే కదా. కీర్తనలు మొత్తం ఒక పాటలాగా ఉంటుంది, పరమగీతం అంతా ఒక పాటలాగా ఉంటుంది. కనుక ఈ 5 పుస్తకాలను ఏమన్నారంటే కావ్యము అన్నారు. ఏమన్నారు? కావ్యం. ఆ తర్వాత మనకు ప్రవక్తల గ్రంథాలు స్టార్ట్ అవుతాయి. యెషయా నుంచి మలాఖీ వరకు. వాటిని ఏమంటారంటే ప్రవక్తల గ్రంథములు అంటారు. ఏమంటారు? ప్రవక్తల గ్రంథం. దాంట్లో యెషయా నుంచి దానియేలు వరకేమో పెద్ద ప్రవక్తలు అంటారు. తర్వాత మిగిలిన వారందరినీ కూడా చిన్న ప్రవక్తలు అని అంటారు. అంటే చూడండి, మొదటి 5 గ్రంథాలనేమో ధర్మశాస్త్రం అన్నాం, తర్వాత వాటినేమో చరిత్ర అన్నాం, తర్వాత వాటినేమో కావ్యము అన్నాం, తర్వాత వాటినేమో ప్రవచనము అన్నాం. ఏమన్నా చెప్పండి? ప్రవచనం. కనుక ఈ గ్రంథాలను చదివేటప్పుడు అది చదివేది కావ్యమా, ప్రవచనమా, చరిత్రనా, ధర్మశాస్త్రమా అని వివేచించి ఆలోచించి చదివితే అప్పుడు నీకు బైబిల్ అర్థమైంది. అర్థమైందా? పర్టికులర్గా చదవాలి. నేను చదువుతుంది కావ్య గ్రంథమా, నేను చదువుతుంది ప్రవక్తల గ్రంథమా, నేను చదువుతుంది చరిత్రనా, నేను చదువుతుంది ధర్మశాస్త్రమా అని ఆలోచించాలి. అని ఆలోచించి దాన్ని అన్వయించుకొని మనం ఏం చేయాలి చెప్పండి? బైబిల్ని చదవాలి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో నిర్గమకాండము, తర్వాత లేవియా కాండము, అలాగే సంఖ్యాకాండములో కొంతవరకు దేవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి. ఇప్పుడు నిర్గమకాండంలో ధర్మశాస్త్రం అంటే ఇది జస్ట్ లైక్ ఏ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ కదా. ఇశ్రాయేలీల యొక్క విధి విధానాలు దాంట్లో ఎలాగుంటుందని అంటే సివిల్ లా ఉంటుంది. అంటే మానవులు పౌర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం ఒకటి ఉంది, దేవుని ధర్మశాస్త్రం ఒకటి ఉంది, పూజా సంబంధమైన ధర్మశాస్త్రం. ఇప్పుడు అబద్ధం ఆడకుడి, వ్యభిచారం చేయకుడి, దొంగిలించకుడి, నీ పొరుగువానిది ఏది ఆశించకుడి, లేని వార్తను పుట్టించకుడి, ఇంక ఇలా చూసుకుంటూ పోతే ఒకరికి ఎద్దైనా సరే గాడిదైనా సరే గోతిలో పడితే దాన్ని తీయండి అని ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి. దాన్ని నైతిక ధర్మశాస్త్రం అంటారు. ఏమంటారు చెప్పండి? అంటే నైతికంగా నీ విలువలు ఎలాగుండాలి, ఎలా పాటించాలి, హౌ యూ షుడ్ మెయింటైన్ యువర్ రిలేషన్స్ విత్ అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎలాగుండాలి, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి, నీ పొరుగువానికి ఏదైనా నష్టం కలుగుతున్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. సో ఇలా కొన్ని విషయాలు చెప్పాడు. అది మన ప్రవర్తన నియమావళి, అదొక ధర్మశాస్త్రంలో అదొక భాగం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే దేవుని మందిర నిర్మాణమును చెప్పాడు, ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న టెంపుల్, అది దాన్ని ఎలా కట్టాలి, ఎలా నిర్మించాలి అనే విషయాలు దేవుడు అందులో చెప్పాడు. ఆ తర్వాత బలులను గూర్చి దేవుడు చెప్పాడు. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవేంటనంటే మనుషుడు పాపము చేసినప్పుడు అర్పించవలసిన బలులు. అంటే చూడండి ఎంతగా విభజించబడిందో బైబిల్. అర్థమవుతుందా అండి? ధర్మశాస్త్రములో మొదటిదేమో సివిల్, అంటే పౌరులముగా మనం ఎలా పాటించాలి అదొక సంగతులు ఉన్నాయి. దేవుని మందిరం ఎలా కట్టాలో ఉంది, అలాగే బలులు ఎలా అర్పించాలో ఉంది. దానితో పాటే దేవునికి కొన్ని పండగలు ఆచరించమని చెప్పాడు. యెహోవా దేవుని 7 పండుగలు. దేవునికి ఎన్ని పండుగలు ఆచరించమన్నాడు? ఎన్ని? ఎక్కడుంటాయి అవి? లేవియా కాండము 23వ అధ్యాయంలో దేవుడి పండగలను గురించి రాశాడు. ఇశ్రాయేలీలు పండగలు ఆచరించాలి. ఏంటనంటే ఒకటేమో పస్కా పండగ ఆచరించాలి, రెండోదేమో పులియని రొట్టెల పండగ ఆచరించాలి, మూడోదేమో ప్రథమ ఫలముల పండగ ఆచరించాలి, నాలుగోదేమో పెంటకోస్తు పండగ ఆచరించాలి, తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండగ ఆచరించాలి, తర్వాత బూరల పండగ ఆచరించాలి, తర్వాత గుడారాల పండగ ఆచరించాలి. ఎన్నైనా ఇప్పటికి మొత్తం ఎన్ని పండగలు అయినాయి? 7. అవునా కదా? కనపడ్డదా? లేవియా కాండంలో ఏమండి చూడండి దయచేసి. లేవియా కాండము
20 ఉమ్, ఉమ్, 23:5 మొదటి నెలగా 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. అవునా కదా? సో అలాగే 10లో చూస్తే, నేను మీకిచ్చుచున్న దేశమున మీరు వచ్చి దాన్ని పంటను కోయినప్పుడు మీరు మొదటి పంటలో ఒక పనును యాజకుని యొద్దకు తేవలెను. అవునా? దాన్ని ప్రథమ ఫలముల పండగ అని అంటారు. ఆ తర్వాత మీరు చూడండి, ఆ, ఆ, 15లోనా, 15లో ఏమంటాడు, మీరు మొదలుకొని 7 వారములు లెక్కింపను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుపు దినమునకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త తైలముతో నైవేద్యమును అర్పించాలి. ఇది 4వది. అంటే 50 రోజులకి. అంతగా దాన్నే మనం ఏమన్నాం, పెంతకోస్తు పండగ అన్నాం. ఎందుకంటే యెరూషలేములో యేసుప్రభు మరణించిన తర్వాత 50 రోజులు వాళ్ళు వేచిన్నప్పుడు 50వ రోజు ఏం జరిగిందట, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది వారి మీదకి దిగి వచ్చింది. సో ఇలా మీరు చూస్తే 27లో పాపము నిమిత్తమే ప్రాయశ్చిత్తార్థ దినము కనుక దాన్ని ఏమన్నారు, అది ప్రాయశ్చిత్తార్థ పండగ అని అన్నారు. ఏమండి, తర్వాత మీరు గమనిస్తే పర్ణశాలల పండగ 34వ వచనం చూడండి. అక్కడ మీరు ఏం చేయాలంటే చెప్పండి, పర్ణశాలల పండగ, దాన్నే మనం ఏమంటారంటే గుడారాల పండగ అంటారు. ఏమంటారు? గుడారాల పండగ. అంటే ఇలా చూడండి, దేవుడు వీరికి ఏం చేశాడు, కొన్ని పండగలను ఆచరించమని చెప్పాడు. ఏం చెప్పాడు? పాత నిబంధనలో అర్థమవుతుందా, ధర్మశాస్త్రాన్ని, అందుకనే మీరు బాగా బైబిల్ చదవాలి. పాత నిబంధన ఎంతగా క్లాసిఫై చేయాలి, అసలు ఇదంతా బైబిల్ క్లాస్లో చెప్పాలి, కానీ సండే చెప్తే మీకు కష్టంగా ఉంటుంది. ఏమండి, బైబిల్ తరగతులను పెట్టి చెప్పాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. అంటే మన బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ బైబిల్లో ఏం చెప్పారు దాన్ని క్లాసిఫై చేస్తే అప్పుడు మనం వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. బైబిల్లో చెప్పాగా, మందిర నిర్మాణం కొరకు కొన్ని సిద్ధాంతాలు, బలుల కొరకు కొన్ని సిద్ధాంతాలు, మానవులంగా మనం పాటించవలసిన కొన్ని సిద్ధాంతాలు, అలాగే కొన్ని పండుగలు ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి, పండుగల గురించి చెప్పుకున్నాం. తర్వాత విశ్రాంతి దినాన్ని పాటించాలి. అంటే ప్రతి శనివారము యూదులకి ఏంటి చెప్పండి, విశ్రాంతి దినం. అలాగే అమావాస్య దినము కానీ పౌర్ణమి రోజు కానీ ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేక దినాన్ని పాటించాలి, ఆ దినాన్ని కొమ్ము ఊదాలి. అంటే ఇలా చాలా విషయాలు పాత నిబంధనలో చెప్పారు. అందుకే పౌలు ఏమంటాడు, పండగ విషయంలో కానీ, అమావాస్య కానీ, విశ్రాంతి దినముల విషయంలో కానీ, అంటే దేవుని కొన్ని పండగలు ఉన్నాయి, పండగలు పాటించాలి, అమావాస్య దినాన్ని పాటించాలి, విశ్రాంతి దినం పాటించాలి. ఇదంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు అందరినీ పాటించమని చెప్పినటువంటి సంగతులు. ఇవన్నీ ఏంటి చెప్పండి, అర్థమవుతుందా? ఆ పండగ రోజు ఏం చేయాలో ఆ రూల్స్ అన్నీ కూడా ఇందులో రాశారు. పస్కా రోజు ఏం చేయాలి, పులియని రొట్టెల పండగ రోజు ఏం చేయాలి, పెంతకోస్తు రోజు ఏం చేయాలి, ప్రథమ ఫలముల పండగ రోజు ఏం చేయాలి, ప్రాయశ్చిత్తార్థ పండగ రోజు ఏం చేయాలి, బూరల పండగ రోజు ఏం చేయాలి, గుడారాల పండగ రోజు ఏం చేయాలి, ఎలా ఆచరించాలి అని సిద్ధాంతాలు ఉంటాయి అక్కడ. అలాగే విశ్రాంతి దినం ఎలా ఆచరించాలి, అమావాస్యను ఎలా ఆచరించాలి, బలులు ఎలా అర్పించాలి, అర్పించడం మనం ఎలా ఉండాలి, ఈ సంగతులన్నీ చెప్పారు. ఇశ్రాయేలీలు ఆ సంగతులన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, పాటించాలి. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు పాటించారు, మరి నూతన నిబంధన అనేటువంటి మన పరిస్థితి ఏంటి, అది ప్రశ్న. పాత నిబంధనలో లేదా ఓల్డెన్ డేస్లో క్రీస్తుకు ప్రభు రాకమునుపైతే దేవుడు చెప్పినట్లుగా 7 పండుగలు ఆచరించాలి, దేవుడు చెప్పినట్టుగా అమావాస్య ఆచరించాలి, దేవుడు చెప్పినట్టుగా విశ్రాంతి ఆచరించాలి, దేవుడు చెప్పినట్టుగా ఏమండి బలులు ఆచరించాలి, ఇవన్నీ చేయాలి. మరి ఇప్పుడు మనం చేస్తున్నామా ఏమండి? ఇప్పుడు మనకు పండగలు వద్దా, ఇప్పుడు మనకు విశ్రాంతి వద్దా ఏమండి, ఇప్పుడు మనకు అమావాస్య వద్దా ఏమండి, ఇప్పటికి మనం బలులు అర్పించొద్దా అని అంటే ఇవి అసలు ఉన్నాయా లేవా, ఇవి అసలు ఉన్నాయా లేవా, దేవుని పండుగలు ఉన్నాయా లేవా, అమావాస్య ఉందా లేదా, విశ్రాంతి ఉందా లేదా అని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేటికి మీరు రోడ్ల మీద పోతూ ఉన్నారు అనుకోండి, కొన్ని పోస్టర్లు కనబడతాయి.
పస్కా పండగ అని. ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారు? పస్కా పండగ ఆచరిస్తున్నారు. చూసారా ఎప్పుడైనా? చూడలేదా? కొంతమంది ఏం చేస్తున్నారు భారతదేశంలో? పస్కా పండగ ఆచరిస్తున్నారు. యెహోవా దేవుడికి పస్కా పండగ అని పెట్టి ఒక పోస్టర్లు వేసి, మరి వాళ్ళు ఎట్లా ఆచరిస్తారో తెలియదు, కానీ పస్కా అనే ఒక పండుగనైతే వారు ఆచరిస్తున్నారు. అలాగే విశ్రాంతి దినము పాటించాలని చెప్పి శనివారం రోజున ప్రార్థనా కూడికలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు శనివారం సంఘాలు చూశారుగా, తెలుసా మీకు? మనందరం ఆదివారం గుడికి పోతే వాళ్ళు ఎప్పుడు పోతారు? శనివారం పోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు? శనివారం విశ్రాంతి దినము కాబట్టి ఆ రోజే పోవాలన్నారు. కొంతమంది అమావాస్య ప్రార్థనలు పెడతారు, మీరు చూశారుగా. కొంతమంది ఏం చేస్తారు? అమావాస్య కూడిక అని పెడతారు. అవునా కదా? అవునా? కొంతమంది ఏం చేస్తారు? అమావాస్య కూడిక. అంటే నేటి దినాల్లో పస్కా పండగ ఆచరించే వాళ్ళని చూస్తున్నాం, పండగలు ఆచరించే వాళ్ళు. కొంతమంది పర్ణశాలలు గుడారాల పండగ ఆచరించే వాళ్ళని చూస్తున్నాం, పస్కా పండగ ఆచరించే వాళ్ళని చూస్తున్నాం. కొంతమంది ఏమో అమావాస్యను పాటించే వాళ్ళని చూస్తున్నాం. కొంతమంది ఏమో విశ్రాంతి దినము సబ్బాతును పాటించే వాళ్ళని చూస్తున్నాం. సబ్బాత్ అంటే విశ్రాంతి దినాన్ని హీబ్రూ భాషలో ఏమంటారు అంటే సబ్బాత్ అంటారు. ఏమంటారు? దాన్ని ఆచరించే వాళ్ళని చూస్తున్నాం. తర్వాత అన్నపానముల విషయము ఏంటంటే చెప్పండి. అన్నపానములు అంటే అర్థం ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో ధర్మశాస్త్రంలో, ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ధర్మశాస్త్రంలో గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది? స్పెసిఫిక్గా మనం వాడాలంటే, ప్రిసైజ్గా మనం మాట్లాడాలంటే ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో కొన్ని తినాలని చెప్పాడు, కొన్ని తినొద్దని చెప్పాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అన్ని ఆహారం కాదు. ఆహారానికి తగినటువంటి జంతువులు ఏంటంటే దానికి 2 క్వాలిటీస్ ఉండాలి. మనం భుజించాల్సినటువంటి జంతువుకు 2 క్వాలిటీస్ ఉండాలి. ఏంటంటే మొదటిదేమో అది నెమర వేసే జంతువు అయి ఉండాలి. ఏమై ఉండాలా? తర్వాత రెండోదేమో చీలిన డెక్కలు కలిగినదై ఉండాలి. అట్లాంటి దాన్నే తినాల. మీరు ఏదైనా ఒక జంతువు తిందామనుకున్నారనుకో, గొర్రెను కానీ మేకను కానీ ఎద్దును కానీ తినాలంటే దానికి 2 లక్షణాలు చూడాలి. ఏంటవి? అది నెమరేస్తా లేదో చూడాలి, దాని డెక్కలు చీలిన లేదో. ఆ 2 క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని మనం. అలా కాకుండా ఇప్పుడు వరాహం ఉందనుకోండి, ఎవరు వరాహం గారు ఉన్నారనుకోండి, వారు నములుతారా? నెమర వేస్తారా? వారికి చీలిన డెక్కలు ఉంటాయా? అంటే దాంట్లో ఒకటికి డిస్క్వాలిఫై అయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయకూడదు, తినకూడదు. అట్లా ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పారు. పక్షులలో కూడా కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. జలచరాలలో కూడా కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. అలా అన్నము అంటే అది అనమాట, అన్నపానం. దేవుడు చెప్పాడు, ఇవి తినాలి, ఇవి తినకూడదు. అర్థమైందా? అది అంటే మీరు చూసారా, ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని రూల్స్ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆహారం విషయంలో నియమం ఉన్నది, పండగల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి, తర్వాత విశ్రాంతి దినము పాటించాలి, తర్వాత అమావాస్య దినములో పాటించాలి. ఇవి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి అని మీకు చెప్పదలుచుకోవాలి. మనం చదివిన వచనం అన్నమాట. కనుక ఇవి తినాలి, ఇవి తినొద్దు, ఇది పాటించాలి, ఇది పాటించొద్దు అని కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నూతన నిబంధనలో పరిస్థితి ఏంటి? అది నేను చెప్పేది. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది సబ్బాతు పాటిస్తున్నారు, విశ్రాంతి దినం పాటించాలా పాటించొద్దా? కొంతమంది పస్కా పండగని చేస్తున్నారు, పర్ణశాలల పండగని చేస్తున్నారు, చేయాలా వద్దా? కొంతమంది అమావాస్య ప్రార్థనా కూటాలు కలిగి ఉంటున్నారు, చేయాలా వద్దా? కొంతమంది ఇవి మాత్రమే తినాలి, ఈ తినకూడదని చెప్తున్నారు, మరి అలా చేయాలా వద్దా? ఏమండి అనేది మనం పరిశీలిద్దాం. మనం బాగా బైబిల్ తెలుసుకోవాలి. మనం బైబిల్లో, ఇది మీకు కొద్దిగా కష్టమైన క్లాస్ అనిపించినా తప్పదు, వినాల్సిందే. అర్థమైందా? ఎందుకంటే లేఖన జ్ఞానం లేకపోతే మనం ఏమవుతాం? నష్టపోతాం. ఇప్పుడు చూద్దాం అన్నపానముల విషయములో ఏంటి. మీరు చూస్తే బహుశా లేవియా కాండంలో మీకు వెళ్తే 13వ అధ్యాయమా 11లో అన్నాడు, 3వ వచనములో, జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరవేయునో దానిని తినవచ్చును గాని నెమరమేయు వాటిలో 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. వంటే నెమరవేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది అపవిత్రము. పొట్టి కుందేలు, పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది నెమరవేయదు కనుక అది మీకు అపవిత్రము.
వాటి మాంసమును మీరు తినకూడదు. పంది తినకూడదట, ఇంకా ఒంటె తినకూడదట, కుందేలు తినకూడదట, ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత జలచరములన్నిటిలో వీటిని తినొచ్చట. వేటిని తినొచ్చు? రెక్కలు పొలుసులుండునో వాటిని తినొచ్చు. అవునా? వేటికి రెక్కలు పొలుసులు ఉండవో వాటిని మనము తినకూడదు. వాటి కళేబరాలు కూడా మనం, అంటే మీరు ఏదైనా సరే సముద్ర జీవులు తింటా దానికి రెక్కలు ఉండాలా? చేపలకైతే రెక్కలు ఉంటాయి, పొలుసులు ఉంటాయి కాబట్టి తినొచ్చు. మరి తిమింగలు అనుకుంటాయా? పొలుసులు ఉంటాయా? ఉండవు అనుకుంటా కదా. తర్వాత సీల్స్కి ఉంటాయా? ఉండవు అనుకుంటా కదా. అంటే మీరు తినేటప్పుడు అవన్నీ పాటించి తినాలి. తర్వాత చూడండి, పక్షులలో ఇది తినకూడదట. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, తర్వాత కోకిల, డేగ, పగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, బాతు, నల్లబోరువ, సంకపుడి కొంగ, మరి ఇదేందో కుగుడు గువ్వ, గబ్బిలం, ఇవి ఏమి కూడా మనం ఏం చేద్దట? తినకూడదు. చదవండి లిస్ట్ అంతా. ఈ లిస్ట్ అంతా ఏం చేయాలా? అర్థమవుతుంది. దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తాడు. 29లో చూడండి, చిన్న ముంగీస తినొద్దంట, చిన్న పందికొక్కు తినొద్దంట, బల్లి తినొద్దంట, ఉసరవెల్లి తినొద్దంట, నేల మొసలు తినొద్దంట, తొండ తినొద్దంట, తర్వాత అడవి ఎలక తినకూడదట. ఏమంటే అవి లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇంటికి పోయినాక ఈ 11వ అధ్యాయం మొత్తం చదివేసేయండి. ఏమంటే కానీ చైనా పోతే ఇవన్నీ కనబడతాయి మార్కెట్లో. ఇండియాలో కూడా కనబడతాయి. పందికొక్కు తినటం లేరు అనుకున్నారా ఏంది? మన ఊర్లో కూడా ఉన్నారు గట్టిగా. అది చూస్తేనే మనకు వాంతి వస్తుంది, కానీ దాన్ని కాల్చుకొని గట్టిగా తినే బ్యాచ్. దేన్ని? పందికొక్కని. పంది అంటే పెద్ద సైజు, పందికొక్క అంటే రెండిట్లో పంది ఉందా లేదా? ఉంది. అదేమో పెద్దది, ఇదేమో. మళ్ళీ దాంట్లో ఊర పంది, అడవి పంది, తర్వాత సీమ పంది, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో ఇట్లా లిస్ట్ ఉందన్నమాట మొత్తం. అన్నపానముల విషయము అంటే అది ఇప్పుడు చదివారు కదండి. పక్షుల్లో ఏం తినాలా, నీళ్ళలో ఉండే వాటిని ఏం తినాలా, రోడ్డు మీద నడిస్తే ఏం తినాలా, ఏమంటే ఇంకా పాకే జంతువులు అంటే బల్లి జాతికి చెందినవి. మనందరం చాలామంది ఉడుము తింటారు కదా. ఉడుము తినరా? ఉడుము తింటే నడుము నొప్పి పోద్ది, ఆరోగ్యానికి మంచిదని అంటారు. మరి అది మనకు తెలియదు. ఏమండి చాలామంది దాన్ని ప్రియంగా తినేవాళ్ళు ఉన్నారు. ఉడుముని ఎందుకు తింటే ఏమైందట? నడుము నొప్పి పోయిద్దట. మరి అది ఎవరైనా తిని పోగొట్టుకున్నారు ఉన్నారా? ఎవరు పోగొట్టుకోలేదా? అంటే ఇన్ని ఉన్నాయి. కాబట్టి పాత నిబంధనలు ఏది పడుతుంది తిన్నది. కానీ మరి నూతన నిబంధనకు వచ్చినాక పరిస్థితి ఏంటి అంటే, నూతన నిబంధనలో ఈ పంచాయతీ ఏదీ లేదు. నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడనంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనము చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే ఏం చేయాలట చెప్పండి? స్థిరపరచుకొనుట. అంటే భోజనములను బట్టి ప్రవర్తించిన వానికి ఏది ప్రయోజనము కలుగదు అంటాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి భోజనం గీజనం ఏమి లేదు. ఏమంటే ఇది తినాలన్న సిద్ధాంతం ఏది లేదు. ఏదైనా తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, భోజన పదార్థములను బట్టి గాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజన పదార్థములను బట్టి ప్రవర్తించిన వానికి ఏమి ప్రయోజనం ఏది లేదు. అవునా? నీకు ఆ దేశంలో అందుబాటులో ఏది ఉంటుంది తినండి. చైనాలో అన్ని ఎందుకు తింటారు అనుకున్నారు మీరు? ఏమండి మొదట్లో చైనా వాళ్ళు కూడా మంచి అలవాట్లే ఉండే. వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ దేశంలో బాగా ఏమంటారంటే పక్షులు ఎక్కువ అయిపోయాయి, అన్ని పంట ధాన్యాలు పాడు చేస్తున్నాయని పక్షులన్నింటినీ పిట్టలను కొట్టే పని పెట్టుకున్నారు. ఎవరు? ఎవడు ఎక్కువ పిట్టలు కొట్టి తీసుకొస్తే వాడికి అంత బహుమానం. ఎక్కడ? చైనా. ఇక గవర్నమెంట్ రివార్డు ప్రవర్తించసరికి కనపడ్డాడు పిసుకలు పిట్టలు మొత్తం కొట్టి పడేసి
ఈ పిచ్చుకలు పిట్టలు కొట్టేసరికి ఏమైపోయిందంటే, ఆ పిచ్చుకల పని పిట్టల పని ఏంటంటే భూమి మీద ఉండే కీటకాలని పురుగుల్ని తింటాయి, పంటను పాడు చేసే వాటిని తింటాయి. ఎప్పుడైతే ఈ పిట్టలు లేవో పంటలన్నీ ఏమైపోయినాయి, పాడవడం ప్రారంభించాయి. ఏమైపోయినాయి, అవునా? అందుకనే దాన్ని ఏమంటారంటే గొలుసు అంటారు, జీవపు గొలుసు ఇది అంటారు, ఫుడ్ చైన్. అవునా? అది ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. సింహం అంటే నచ్చదని దాన్ని చంపిననుకో జింకలు పెరుగుతాయి, జింకలు పెరిగిన ఒక గడ్డి తినేసి మనకు లేకుండా చేస్తాయి. అట్లా అని చెప్పి జింకలన్నీ తిన్నామనుకో సింహాలకు ఆకలి మన్ని తినేస్తాయి. అర్థమవుతుందా? అది కాబట్టి వీటిని ఉంచాలా, వాటిని ఉంచాలా. అట్లనే పక్షులు అంటే నచ్చట్లేదని చెప్పి పోగొట్టేసిన అనుకో ఆ క్రిములు కీటకాలు తినేయకుండా ఆగేసిపోయి ఫర్టైల్ ల్యాండ్ పోతుంది. అట్లా ఈ చైనాలో పంటలు పండడం ఆగిపోయి ఇబ్బంది అయిపోయేసరికి జనాలకు మరి తినడానికి ఏముంటుంది, ఇంకా ఏం లేక కనపడదని కనపడేట్టు తినడం స్టార్ట్ చేసారు. ఇక ఆ కోవలోకి పాములు, తేళ్ళు, కప్పలు, బొద్దింకలు, ఉడతలు, మిడతలు, ఏమండి పందులు, కోతులు, కోళ్ళు, ఇక ఇది అదని తేడా లేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని ఏం చేస్తారు, వాళ్ళు తింటా ఉన్నారు. అర్థమైంది? అందుకు అలవాటు చేసుకోవాల్సి వచ్చింది ఎవరు, చైనా. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లోకి వచ్చరికి వాళ్ళు కుక్కను కూడా తింటారు చాలా ప్రియంగా. మీరు ఇంటికి పోయారు అనుకో, సహజంగా నేను మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు, చికెన్ ఫ్రై చేసి పెడతారు. ఏం చేస్తారు, మొన్న చెల్లె స్వాతి అద్భుతమైన చికెన్ ఫ్రై చేసింది. హృదయానుసారమైనటువంటి వ్యక్తి, ఎందుకంటే నాకు చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టం అని చెల్లెకి తెలిసి ఇట్లా చేసింది. ఏమంటే మీరు కూడా తెలుసుకోవాలా ఏంటి, అది సంగతి. ఇప్పుడు మనం ఇంటికి వస్తే ఏం చేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు. ఏం చేస్తారు, అదే మీరు నాగాలాండ్ చైనాకు పోయారనుకో, మా ఇంటికి చుట్టాలు వచ్చారని కుక్కను పట్టుకొని మంచిగా కోసి అది పెడతారు అనమాట. అర్థమవుతుందా? ఎవరు, చైనా వాళ్ళు. లేదనుకో మా ఇంటికి చుట్టమైన వచ్చినని చెప్పి బజారుకి పోయి ఒక పాము కొనుక్కొచ్చి, ఏమండి ఆ కొండ సిలువ లేకపోతే తాసుపాము ఏదో ఒకటి శుభ్రంగా తగలు దించి మంచిగా వండి మీకు పెడతారు. మీరు ఏం చేయాలి అప్పుడు, దాన్ని తినాలి మరి. అర్థం. ఇండోనేషియాలో, చైనాలో ఇలాంటి అలవాట్లు ఉంటాయి అన్నమాట. మనకైతే వాంతు డోపు వస్తుంది కదా, మనం తినలేము. మనం తోటకూర, పాలకూర ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చికెన్ అంతే, అంతకుమించి మనం ఏం తినలేం. అవునా? కానీ వాళ్ళు పాములు, తేళ్ళు, ఉడతలు, మిడతలు ఇది అదని తేడా లేదు, ఏది పడుతుంది తినేస్తారు. అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆహార విషయంలో నియమము లేదు. ఆరోగ్యకరమైనటువంటి దేన్నైనా సరే మనం ఏం చేయొచ్చు, తినవచ్చు. దయచేసి 1 తిమోతి పత్రిక మీరు గమనించండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతి 4:4. చాలు చాలు. ఇక్కడ చూడండి, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదంటే దేవుడు సృజించిన వంటే మంచిదా కాదా? మంచిదే. దేవుడు సృజించినటువంటి బల్లి మంచిదే. ఏమండి మనం ఇందాక చదువుకున్న ప్రతిదీ కూడా మంచిది. ప్రార్థన చేసుకొని ఏం చేయాలంటే చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఏది నిషేధింపబడినది, ప్రార్థన వలన ఏమైందట, పవిత్రపరచబడచ్చు. న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత నువ్వు ఇది తినకూడదు, నువ్వు అది తినకూడదు అనే సిద్ధాంతం ఏది లేదు. అరబ్ దేశాలకు పోయారనుకోండి, వాళ్ళకి పండగ వస్తే పెద్ద వంటకు వస్తారు. హైదరాబాద్లో కూడా టోలీ చౌకీలో కూడా మీకు వంట మాసం కావాలంటే సమృద్ధిగా దొరుకుతుంది. నేను హైదరాబాద్ పోయి చదివే రోజుల్లో కొత్తగా నాకు ఆశ్చర్యం, ఇదేంద్ర బాబు వంటని అమ్ముతారని. అప్పటిదాకా మన తెలియదుగా వంట తింటారని. మేకని ఎలాడ తీసినట్టు ఎలాడ తీస్తారు దేన్ని, వంట తొడని. కొన్ని పోయి తినేటోళ్ళు ఉన్నారు. ఏమండి ఇక ఇదేదని లేదు, ఏదైనా సరే నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చెప్పండి, ఇక్కడ ప్రతి వస్తువు మంచిది, ఏది నిషేధింపదగినది కాదు. మీ ఆహారపు అలవాటును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఏది తింటే మంచిది, మీకు పడేదాన్ని మీరు ఏదైనా సరే తినవచ్చు. మన చర్చలు కాదులే కానీ బయట చాలామంది ఇప్పుడు అడవి పందెనో లేకపోతే మామూలు పందెనో అది తింటూనే ఉంటారు. ఏమండి క్రైస్తవులే కొంతమంది కదా, ఎందుకంటే కారెపల్లి పోయినాం అనుకోండి, రోడ్డు మీద మొత్తం కనబడుతూ ఉంటాయి.
రోడ్డు మీద మొత్తం ఎద్దు మాంసం, పంది మాంసం సమృద్ధిగా అమ్ముతూ ఉంటారు. నేను పోయేటప్పుడు ఉంటుంది, వచ్చాక అగిపోయింది అది. ఏమో ఎవరు, నేను కూడా పంది మాంసం ఎవరు కొంటారా అనుకుంటాం, కానీ గంటలో సేల్ అయిపోయింది అది పెట్టిన గంటకే కదా. దాంట్లో మనోళ్ళు కూడా ఉంటారు. దాంట్లో ఎవరంటే మనోళ్ళు అంటే మీరు కాల్సింది క్రైస్తవులు గుడి. కొంతమంది తినకూడదు కదా అంటే అది అప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదైనా సరే. ఏమో మరి కొన్ని పరిశోధనలు చెప్పినట్ట పంది మాంసం తింటే షుగర్ రాదంట. మరి నాకు తెలియదు ఏమండి. అది ఎంత షుగర్ తగ్గించినా నేనైతే తినను. ఏది మీరు తింటారా? చిచి ఎబ్బే ఏమండి. అట్లా అన్నమాట. అట్లా కొన్ని నూతన నిబంధనలు అందుకనే అంటారు చెప్పండి, అన్నపానముల విషయంలో మీకెవడు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకూడదు. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మనం గుడికి పోతున్నాగా ఇది తినకూడదు అది తినకూడదు అంటే, అరే బాబు అది పాత నిబంధన. నూతన నిబంధనలోకి వచ్చరికి ఈ 2 లేఖనాలు చూపించండి. ఏది 1 తిమోతి 4:4, అలాగే హెబ్రీ పత్రిక 13. అవి 2 వచనాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో. వాటిని బట్టి దేవుడు నిషేధించలేదు. సృజించిన ప్రతిదీ మంచిదే. ప్రార్థన ద్వారా వాక్యము అది పరిశుద్ధ పరిస్థితి మనం తినగలుగుతాము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఆహారాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆహారాన్ని బట్టి ఏం చేస్తారు? తీర్పు తీరుస్తూ ఉంటారు. అవునా? ఈ చర్చి వాళ్ళు ఇది తినకూడదు, మన చర్చికి వచ్చే వాళ్ళు అది తినకూడదు, అట్లేం లేదు. యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. మీకు టేస్టీగా డెలీషియస్గా ఉన్న ప్రధాన్ని మీరు ఏం చేయొచ్చు? తినవచ్చు. అది తింటే ఆరోగ్యం పాడైందంటే తినకండి. అది తింటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, బలం వస్తుంది, టేస్టీగా ఉంటుంది అని అంటే మీరు ఏదైనా సరే సమృద్ధిగా ఎంతసేపు అయినా ఎంతైనా తినవచ్చు. అందుకే పౌలు గారు ఏమన్నారు? అన్నపానముల విషయంలో మీకెవడు కూడా తీర్పు తీర్చే అవకాశము. నెక్స్ట్ పండగలు. ఇవన్నీ చెప్పడం కుదరదు ఈ వారం. మీకు జస్ట్ గ్లిమ్స్ చెప్తా ఉన్నాను. అంటే మనం ఏం పాటించాలి, ఏం పాటించకూడదు. పండగలు, యెహోవా దేవుని పండగలు. ఎన్ని చెప్పుకున్నాం మనం? యెహోవా దేవుని పండగలు 7 చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? 7. మొదటిదేమో పస్కా పండగ, రెండవదేమో పులియని రొట్టెల, మూడవదేమో చెప్పాల ప్రథమ ఫలముల పండగ, నాలుగోదేమో చెప్పాలా పెంతకోస్తు పండగ. ఏంటి చెప్పండి? పెంతకోస్తు పండగ. ఐదవది ఏంటి? ప్రాయశ్చిత్తార్థ పండగ. ఆరవది ఏంటి? బూరల పండగ. ఏడవది ఏంటి? పర్ణశాలలు లేదా గుడారాల పండగ. ఏసనగారులు పెడతారు కదా గుడారాల పండగ అని. అది ఈ పండగ కాదు. వాళ్ళు ఏదో టైటిల్ పెట్టుకున్నారు కానీ ఆ పండగ చేరువాలి. ఏమంటే దానికి దీనికి తేడా. కానీ కొంతమంది ఈ సబ్బాతి చర్చల్లో గుడారాల పండగ చేస్తారు, పస్కా పండగ చేస్తారు. మీరు గమనించారా లేదా? నీకు ఎప్పుడైనా రోడ్డు మీద నాకు వాల్ పోస్ట్ కనబడితే ఫోటో తీసి మీకు పెడితే మీరు చూద్దురు. ఏమండి ఇప్పుడు కూడా పస్కా పండగ. పస్కా పండగ అంటే ఏంటి అంటే, మొదటి నెల 14వ దినమున ఏం చేయాలట? ఒక నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దానిని బలిగా అర్పించి దాని రక్తమును ఏం చేయాలట? మొదటిసారి అయితే ఇశ్రాయేలీయులు వారి యొక్క ద్వారబంధముల మీద రాసుకోవాలి. మొదటి పస్కా అలా జరిగింది. తర్వాత జరుగుతున్న ప్రతి పస్కా కూడా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి, లేదా ఒక గొర్రెపిల్ల ఎంతమంది సరిపోతే అంతమంది వరకు ఒక నిర్దోషమైనటువంటి ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము లేనటువంటి, ఏ వ్యాధి బాధలు లేనటువంటి, బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి దానిని బలి అర్పించి ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా అది అయిపోయేంత వరకు తినవలెను. దానిని మనం ఏమంటాం? పస్కా. అది పస్కా పండగ. దేవుడు పస్కా పండగ ఎందుకు ఆచరించమన్నాడు అని అంటే, యేసు ప్రభు ఎలాగైతే మన పాపముల కొరకు మరణించబోతూ ఉన్నాడో దానికి సాదృశ్యంగా, సూచనగా దేవుడు ఏమన్నంటే ఈ పస్కాను పాటించమని చెప్పాడు. అందుకే కదా 1 కొరింథీ పత్రికలో ఈ మాట రాయబడింది, క్రీస్తు అనే మన పస్కా పశువు ఏమైపోయినట్టు చెప్పండి? వధింపబడెను అనే మాట రాయబడింది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి 7వ వచనం. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టతను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండగను ఆచరించదు. 7 పండగల్లో 2 పండగల యొక్క డెఫినేషన్ న్యూ టెస్ట్మెంట్లో ఇక్కడ చెప్పేశాడు. ఒకటేమో పస్కా పండగ డెఫినేషన్, ఇంకోటేమో పులియని రొట్టెల పండగ. నేను ఇంత చెప్తా ఉన్నాను, మీరు బాగా గమనించాలా. రేపటి రోజున కూడా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలా.
అర్థమైందా? సత్యం మనం గ్రహించాలి, వాక్యం మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో పస్కా వధించమని చెప్పారు, కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఏమంటున్నారు చెప్పండి? ఇక్కడ ఏమంటున్నారు? క్రీస్తు అను మన పస్కా పశువు. ఆ రోజుల్లో ఎలాగైతే పాపము విమోచించడానికి, రక్షింపబడ్డానికి దేవుడు మొట్టమొదటి పస్కా ఎందుకు ఆచరించమన్నాడంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచించబడడానికి ముందు రోజు. ఇశ్రాయేల్ ఎక్కడున్నారు? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా. దేవుడు ఏం చేశాడు? మోషేను పంపించాడు. దేనికి? ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విమోచించి స్వాస్థ్య దేశము, స్వాతంత్ర దేశము, కనాన్ అనే దేశానికి నడిపించడానికి. మరి అది వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళకుండా దేవుడు ఒక నియమం పెట్టాడు. వెళ్ళడానికంటే ముందు రోజు రాత్రి మీరు ఒక గొర్రెని తీసుకోండి, దాన్ని చంపండి, ఆ పస్కా పశువు యొక్క రక్తము మీ ద్వారబంధముల మీద పెట్టండి. పస్కా అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే ఇప్పుడు ఇందనుకో ఈ బాటిల్ సిస్టర్ కీర్తనకి అనుకో, నేను ఏం చేస్తాను? శ్రావణికి ఇచ్చి ఇది పాస్ చేయ అంటాను. ఏమంటాను? పాస్ చేయడం అంటే అర్థం ఏంటి? దాటిపోవడం. ఏంటి చెప్పండి? పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే దాటిపోవుట. పస్కా పండుగ అంటే అర్థం ఏంటంటే దాటిపోవుట. పస్కా పండుగ అంటే ఏం చెప్పండి? ఏం దాటిపోతారు అంటే, ఆ రోజులో దేవుడు చెప్పాడు ఫరోతో, మీరు గనక ఇశ్రాయేలీలను పంపకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠులందరూ చచ్చిపోతారు. అంటే ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు. ఇంట్లో ఎవరు చచ్చిపోతారట? ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు, మీరు కనుక పంపకపోతే చూడండి అన్నాడు. మరి ఏ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుకు రక్షింపబడతాడు? ఏ ఇంట్లో మరణం సంభవించదు అంటే, ఏ ఇంటి ద్వారబంధముల మీదనైతే ఈ పస్కా పశువు యొక్క రక్తము ఉంటుందో, వధింపబడిన పస్కా పశువు యొక్క రక్తము ఏ గడప మీద, ఏ తలుపు మీద కనబడుతుందో, సంహారదూత ఆ ద్వారబంధం దగ్గర ఇంటింటికి వెళ్ళి చూస్తాడు అనమాట. ఇప్పుడు మా లైన్ ఉందనుకోండి, చాలా ఇళ్ళు ఉన్నాయి. సంహారదూత రాత్రి బయలుదేరతాడు చంపడానికి. ఎవరిని? ఆ కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ కుమార్. ఇంటి తలుపు దగ్గరకు వచ్చి చూస్తాడు. ఆ ఇంటి తలుపు మీద ఒకవేళ పస్కా పశువు రక్తం కనపడిందనుకో, దాటి వెళ్ళిపోతాడు, పాస్ అయిపోతాడు. దాన్ని పాస్ అయి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ ద్వారబంధాన్ని చూస్తాడు. ఆ ఇంటి మీద పస్కా పశువు రక్తం ఉందో లేదో చూస్తాడు. రక్తం ఉందనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి పాస్ అయిపోయి నెక్స్ట్ ఇంటికి వెళ్తాడు. అర్థమైందా? దానికి అదేమన్నా పాస్ ఓవర్ అన్నారు. అందుకే ఏమన్నా చెప్పండి? ఎందుకు పాస్ ఓవర్? ఏ ఇంటి మీద అయితే రక్తం ఉంటుందో ఆ ఇల్లు దాటిపోతా ఉన్నాడు కనుక దాన్ని పాస్ ఓవర్ ఫెస్టివల్ అని అన్నారు. ఏమన్నారు? ఏ ఇంటి ద్వారబంధం మీదైతే ఆ రక్తం ఉండదో, ఆ పస్కా పశువు యొక్క రక్తం ఉండదో, ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు ఏమైపోతాడు? చనిపోతాడు. అలా ఐగుప్తులో చాలామంది చచ్చిపోయారు ఆ రోజు. ఏ గృహం యొక్క ద్వారబంధము మీద, ఏ గృహం యొక్క తలుపుల మీద పస్కా పశువు యొక్క రక్తము లేదో ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుకులందరూ చనిపోయారు. ఏ ద్వారబంధముల మీద అయితే పస్కా పశువు యొక్క రక్తం ఉన్నదో ఆ ఇంట్లో వారందరూ కూడా ఏమైపోయారట? రక్షించు. కదో పాట పాడారు, గుర్తుందా? ఏదది? నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, ఫరోకు నేనింకా దాసుడను. ఎక్కడుంది? విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలు దాగి ఉంటిని, కలిగి ఉన్న రక్షణలు దాగి ఉంటిని, నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా దాటిపోయేను, ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను, నా సంకట దుఃఖములెల్లా పోయేగా, నా సింపజేయు
దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను, నశింపజేయు దూత నన్ను దాటిపోయాను. ఎట్లా దాటిపోయిందండి? ఏ ద్వారబంధము మీద అయితే పస్కా పశువు రక్తం ఉంటుందో, మరి ఆ రోజుల్లో అనుకోండి పస్కా పశువును వధించి ద్వారబంధాల మీద పెట్టాలి. మరి ఈరోజు అంటే ఈరోజు నీకు అవసరం లే. ఈరోజు క్రీస్తు అనే మన పస్కా పశువు ఎలాగైతే నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల ఎలాగైతే ఆ రోజు వధించబడిందో, యవ్వన వయసులో యవ్వన ప్రాయంలో ఏ పాపము అంటని పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనటువంటి మన ప్రభువైన యేసు మన కొరకు కలవరిలో యజ్ఞమై యాగమై బలు పశువుగా వధించబడ్డాడు కదా. అలా వధించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్య రక్తము ఏ వ్యక్తి మీదకైతే ఉంటుందో ఆ వ్యక్తిని సంహార దూత ముట్టదు. రెండో రాకడలో ఎవడెత్తబడతాడు? ప్రభు రెండోసారి వస్తాడు, సమాధులు తెరవబడతాయి, లేపబడతారు. ఏ సమాధి తెరవబడుతుంది అని అంటే, ఏ వ్యక్తి మీద అయితే రక్త ప్రోక్షణం ఉంటుందో, క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందికి ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తి సజీవుడై తిరిగి లేచి మహిమా దేహముతో పరలోకానికి వెళ్తాడు. ఏ వ్యక్తి మీద అయితే ఈ పస్కా పశువు యొక్క రక్తము, క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉండదో ఆ వ్యక్తి కూడా లేస్తాడు, కానీ ఎక్కడికి పోతాడు? నరకానికి, పాతాళానికి వెళ్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ రక్తము చేత నన్ను, పాపములు ఒప్పుకోవడమే కాదు. చాలామంది ప్రభువా నేను ఇలా సిగరెట్ తాగిన క్షమించు, ఇలా మందు తాగిన మన్నించు, ఏమంటే ఇలా పక్కనక్కన తిట్టిన తండ్రి కృపజూపు అని ప్రార్థన చేస్తావు, ఒప్పుకుంటావు, సరే. మళ్ళీ ఏం చేయాలి? ప్రభు ఈ పాపం అంతటిని నీ సిలువ రక్తము చేత కడుగు. ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చాయి. ప్రభువా, నా ఈ పాపములన్నీ మీ సిలువ రక్తముతో కడగండి, నీ రక్తము క్రిందికి నన్ను తీసుకొని రండి అని ప్రార్థన చేసి క్రీస్తు రక్తాన ప్రోక్షణ క్రిందికి క్రీస్తు రక్తమును మన మీద ప్రోక్షించుకునే ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో ప్రభు యొక్క రక్తం మనల్ని కప్పుతుంది కనుక సంహార దూత మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? దాటి పోతాడు. కనుక ఇప్పుడు మనం పస్కా పండుగ ఆచరించాల్సిన పనిలే చాలామంది లాగా. మరి ఎందుకు వాళ్ళు ఆచరిస్తారో? పైసలు ఎక్కువైనా తెలియదు. పస్కా పండుగ కాకుండా ఉట్టి గొర్రెని కోసం మనకు పెడితే మంచిదే, తిందాం. ఈ రోజుల్లో మటన్ కాస్ట్ ఎక్కువ, 800 రూపాయలు అంటాం, ఏమండి? అవునా కాదు? ఎవరైనా మటన్తో ఫంక్షన్ పెడుతుంటే ఆ ఫంక్షన్కి మస్తు డిమాండ్ ఉంటుంది కదా. ఎవడైనా సరే కూరగాయల భోజనం అంటే ఆ ఫంక్షన్ వైపు ఎవడన్నా చూస్తుందా? ఎవరు చూడడం కూడా. మటన్ కాస్ట్ ఎక్కువగా పెడితే మంచిదే, కానీ పస్కా పశువుని పెట్టకండి, మామూలుగా పెట్ట. అర్థమైందండి? ఈ రోజులో మనం పస్కా పండుగ ఆచరించాలా అండి? ఎందుకంటే మన కొరకై ప్రభు అయిన యేసు మరణించాడు కనుక ఇంకా మనము పాత నిబంధనలు ఉన్న పస్కా పండుగ ఆచరించనక్కర్లేదు. ప్రతి ఆదివారం మనకు పస్కానే. ఎందుకంటే ఆ రక్త ప్రోక్షణ క్రిందికి మనం ప్రతి ఆదివారం వచ్చి ఏం చేస్తాం? బల్ల దగ్గర ఒప్పుకుంటాం. అలాగే రక్తమును మనము పానము చేస్తాం కదా. నా శరీరమును తిని రక్తము త్రాగువాడు. ఎందుకంటే వధించిన పస్కా పశువుని తినాలి. వధించిన పస్కా పశువుని ఏం చేయాలి? ఇంటి వాళ్ళందరూ తినాలి. అలాగే మన కొరకై బలి అయిన క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం తప్పకుండా నువ్వు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా బలలో పాలు పొందడం మిస్ అవ్వకూడదు. ఇది ఆజ్ఞ. మీరు ఏ ఊరిలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, అంతరిక్షంలో ఉన్నా, కోమాలో ఉన్నా పర్మిషన్ అడిగి బల్ల తీసుకుంటా సారని వచ్చి బల్ల తీసుకొని మళ్ళీ కోమాలకు పోవాలి, అంతే. మీరు అర్థమవుతుందా? అంతేగాని ఇంకా వేరేది ఏది లేదు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఏం చేయాలి మనం? ఎందుకంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆయన రక్తమును మనం పానము చేయాలి. ఆ రక్తము పానం చేయడం వల్ల ఆయన జీవం మనలో ఉంటుంది, ఆయన స్వభావం మనలోనికి వస్తుంది. ఇప్పటికి 2 సంగతులు చెప్పుకున్నాం. ఒకటేంటి? పండగలు చెప్పుకున్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం? అన్నపానములు. ఇక్కడ చెప్పారు క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడింది అంటే పస్కా పండగ అంటే ప్రభువు మన కొరకు మరణించడం. మరి రెండోది పులియన రొట్టెల పండగ. ఏంటి చెప్పండి? పులియన రొట్టెల పండుగ అంటే అర్థం ఏంటంటే, అది ఇంట్లో నేను ఇప్పుడు చెప్పాను కానీ దాని యొక్క ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాను. ఆయన ఏమంటాడంటే, దుర్మార్గత దుష్టత్వమునను పులిపిండితో కాక నిష్కాపట్యము సత్యం. పులియని రొట్టెల పండుగ అంటే పాపమునకు దూరముగా ఉండాలి. ఏంటి చేయాలి చెప్పండి? పులియని రొట్టెల పండుగ యొక్క అర్థం ఏంటి? పులిపిండి పాపానికి సాదృశ్యము, పులియని పిండి పరిశుద్ధతకు సాదృశ్యం. కనుక పులిపిండి నీలో ఉంటే పాపం ఉన్నట్టు. అది ఏదైనా సరే, దుర్మార్గత, దుష్టత్వము, కపటము, మోసము, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, ఏమండి ఇంకా ఏదైనా సరే, అసూయ, ద్వేషము, ఈర్ష్య, సరసోక్తులు, ఇచ్చకపు మాటలు,
ఇవన్నీ కూడా పులిపిండి. మనం ప్రతిరోజు పులియని రొట్టెల పండగ చేయాలి. అప్పుడన్నా సరే సంవత్సరానికి ఒకసారి, కానీ ఇప్పుడు ఏం చేయాలా? ప్రతిరోజు పులియని రొట్టెల పండగ అంటే ప్రతిరోజు పాపానికి దూరంగా జీవిస్తున్నారు. అర్థమైందా అండి? అది అంటే పాత నిబంధనలో దేవుడు చెప్పిన వాటిని నూతన నిబంధనలో మనం ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి. ఇక అమావాస్య విశ్రాంతి గురించి మనం తర్వాత ఎప్పుడైనా చర్చించుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఏం చేద్దాం, దీని ఇంతటితో ముగించి వేద్దాం. ఇప్పటిదాకా మీకు అర్థమైందిగా పాత నిబంధనను మనం ఎలా అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలో చెప్పినటువంటి సంగతులు నూతన నిబంధనలు ఎలా అన్వయించబడాలి. అందుకే ఎవరైనా సరే వచ్చి మీరు పస్కా పండుగ ఆచరిస్తున్నారా అంటే, మాకు పస్కా లేదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు, ఆ క్రీస్తు అనే పస్కా పశువు మా కొరకు వధించబడ్డాడు కనుక ఆ రక్తాన్ని మేము ప్రతిరోజు ఆశ్రయిస్తున్నాం. పులియని రొట్టెల పండుగ పాటిస్తున్నారో? రోజు పాటిస్తున్నాం. ఎందుకంటే మాలో పులిపిండి లేదు, పాపము లేదు, ప్రతి విధమైన పాపానికి దూరంగా జీవిస్తూ పులియని రొట్టెల పండుగ పాటిస్తున్నాం. క్రైస్తవులమైన మీరు ఎందుకు వంట మాంసం తింటున్నారు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలా? అంటే మీరు తినరులే కానీ ఎవడైనా అడిగితే. పాత నిబంధనలు అయితే నిషేధం, కానీ నూతన నిబంధనలకు వచ్చిన దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే కనుక ప్రార్థన వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. నూతన నిబంధనలో భోజనమును బట్టి కాక కృపను బట్టియే స్థిరపరచ. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మెట్టుకు మరి మనందరం కూడా, ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే, మీకు తెలియని విషయాలు ఉంటే తెలియపరచండి. వాటిని గురించి కూడా మనం లేఖనానుసారంగా మనం ఏం చేద్దాం, పరిశీలిద్దాం, పరిశోధిద్దాం, పరీక్షిద్దాం. ఏది సత్యమో, ఏది అసత్యం, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏది ఉన్నది, ఏది లేదో మనం అన్ని నిశ్చితంగా తెలుసుకొని ఒక మంచి క్రైస్తవ జీవితం, లేఖనానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడి మాటలు మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక. రండి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనము కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా,